aspirants, welcome to Free Job Guide Telugu YouTube channel. ఇవాల్టి వీడియోలో మనం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి ఎవ్రీ ఇయర్ అనేది ఉండదు దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది, బట్ ఎవ్రీ 2 years కానీ 3 years కానీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎప్పుడు రిలీజ్ చేసినా కానీ వేల కొలది పోస్టులు అనేవి ఈ యొక్క నోటిఫికేషన్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఇయర్ 2025-26 సంవత్సరానికి గాను 7,000కు పైగా ఈ యొక్క నోటిఫికేషన్లు అనేవి పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఈ నోటిఫికేషన్ లో భాగంగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది కలిపి రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి టీజీటీస్ కానివ్వండి, పీజీటీస్ కానివ్వండి, సో ఇలాగ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా నాన్ టీచింగ్ కి సంబంధించి అకౌంటెంట్ కానివ్వండి, లేదంటే క్లర్క్ కానివ్వండి, లైబ్రేరియన్ కానివ్వండి, సో ఇలాగ వేరియస్ పోస్టులు అనేవి కూడా ఉన్నాయి అనమాట. సో ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వీడియోలో భాగంగా మనం సో డెసిగ్నేషన్స్ అంటే ఈ పోస్టులకు సంబంధించి ఏ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది, తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, శాలరీ కానివ్వండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వండి, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కానివ్వండి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇవి మీకు చెప్పినట్లుగా టీచింగ్, నాన్ టీచింగ్, ఇందులో సో అట్లాగా టీజీటీ ఇలా పోస్టులు ఉన్నాయి అనమాట. సో ఇందులో భాగంగా మనకి టీజీటీ పోస్టులు ఉన్నాయి, పీజీటీ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా స్టాఫ్ నర్సుకి సంబంధించి నాన్ టీచింగ్ విభాగాల్లో వచ్చేసరికి స్టాఫ్ నర్సుకి సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ అకౌంటెంట్ పోస్ట్ ఉంది, లైబ్రేరియన్ పోస్ట్ ఉంది. సో ఇలాగా వేరియస్ పోస్టులకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది అనమాట. సో టోటల్ గా 7,267 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. నౌ కమింగ్ టు ద ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ప్రిన్సిపల్ పోస్ట్ కి పీజీ డిగ్రీ అదేవిధంగా బీఈడి అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పోస్ట్ ఉంటుందో రిలేటెడ్ సబ్జెక్ట్ లో పీజీ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటు బీఈడి అనేది కూడా కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అదేవిధంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ పోస్టులకి ఏముంటదంటే రిలేటెడ్ సబ్జెక్ట్ తో పాటు బీఈడి. సో కంపల్సరీగా టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్ సబ్జెక్ట్ ప్లస్ బీఈడి అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. సో ఎవరికైతే ఈ యొక్క ఏ సబ్జెక్ట్స్ లో వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడాను నేను మీకు కింద నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ లోనే మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఫీమేల్ స్టాఫ్ నర్సుకు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా హాస్టల్ వార్డెన్ కి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఏదైనా ఒక డిగ్రీ అనేది హాస్టల్ వార్డెన్ పోస్ట్ కి ఉన్న వాళ్ళు హాస్టల్ వార్డెన్ కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఏ డిగ్రీ అయినా కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అకౌంటెంట్ కి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కామర్స్ లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో కామర్స్ సబ్జెక్ట్ లో వాళ్ళు అకౌంటెంట్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి సంబంధించి 12th క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ కి సంబంధించి 10th డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నిక్ ఆర్ 12th పాస్ విత్ సైన్స్. సో ఈ ల్యాబ్ అటెండెంట్ కి 10th క్లాస్ క్వాలిఫై ఉండాలి, లేదంటే డిప్లొమా అయినా క్వాలిఫై ఉండాలి, లేదంటే ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా అనేది ల్యాబ్ టెక్నీషియన్ లో చేసి ఉన్న వాళ్ళు, లేదంటే 12th క్లాస్ అనేది ఎంపీసీ అంటే ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, ఇలా సైన్స్ రిలేటెడ్ డిగ్రీ ఇంటర్ కంప్లీట్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ల్యాబ్ అటెండెంట్ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అంటే పోస్ట్ ని బట్టేసేసి ఈ యొక్క అర్హతలు అనేవి ఉన్నాయన్నమాట, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. క్లియర్? దీని తర్వాత అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో ప్రిన్సిపల్ పోస్ట్ కి సంబంధించి 2,500 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ టీజీటీ, పీజీటీ పోస్టులకు సంబంధించి 2,000 రూపాయలు అనేది అప్లికేషన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, ఫీ పేమెంట్. దీని తర్వాత ఏదైతే నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్ట్ కి 1,500 రూపాయలు అనేది అప్లికేషన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట, అప్లికేషన్ ఫీ పేమెంట్. మిగతా ఎవరైతే ఫీమేల్స్ కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను 500 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది అనమాట. సో మిగతా ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో మేల్ క్యాండిడేట్స్
ఓబీసీ మేల్, ఎందుకంటే ఇక్కడ ఫీమేల్స్ అందరికీ కూడాను 500 రూపీసే ఉంది కాబట్టి ఎవరైతే వీళ్ళు మేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను 1500 రూపాయలు, అంటే ఇక్కడ పోర్షన్ పట్టేసేసి 2500, 2000, 1500 రూపాయలు అనేది పోర్షన్ పట్టేసేసి అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది అప్లికేషన్ ఫీకి సంబంధించి. నౌ కమింగ్ టు ద శాలరీ విషయానికి వస్తే వీళ్ళకి 18,000 నుంచి 2,09,200 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి అంటే మనకి అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ అని చెప్పుకున్నాం కదా, సో అలాంటి పోస్టులకి 18,000 అనేది వాళ్ళ యొక్క బేసిక్ పే అనేది ఉంటుందన్నమాట. అక్కడి నుంచి తర్వాత ఏదైతే హయ్యర్ పొజిషన్ ఉంటుందో మనకి ప్రిన్సిపల్ అలాంటి పోస్టులకి అప్ టు 2,09,200 రూపాయల వరకు వీరి యొక్క మంత్లీ శాలరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను మీకేంటంటే ఇక్కడ ఏదైతే చిన్న పోస్ట్ ఉంటుందో అక్కడి నుంచి హయ్యర్ పోస్ట్ వరకు ఇట్లాగా ఈ మధ్యలో అనేది వీళ్ళ యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది అని చెప్పేసి మీకు ఇక్కడ చెప్తున్నాను. సో అందుకని క్లియర్ గా నేను ఇక్కడ ఇలా మెన్షన్ చేశాను. దీని తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకి ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్, అదేవిధంగా ఎండ్ డేట్ అనేది ఎప్పుడెప్పుడు ఇచ్చారో చూద్దాము. సో ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి 19th సెప్టెంబర్ నుంచి మనకి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి October 23rd లోపు ఈ యొక్క అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో ఎందుకంటే టీచింగ్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశమే, అదేవిధంగా నాన్ టీచింగ్ వాళ్ళకి కూడాను ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. సో అందుకని ఎవరు కూడా ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. దీని తర్వాత ఏజ్ విషయానికి వస్తే ఇక్కడ ప్రిన్సిపల్ పోస్ట్ కు సంబంధించి అప్ టు 50 years వరకు ఈ యొక్క పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా పీజీటీ టీచర్ కి చూసుకుంటే 40 years, టీజీటీకి చూసుకుంటే 35 years, అకౌంటెంట్ కి చూసుకుంటే 30 years, ల్యాబ్ అటెండెంట్ కి చూసుకుంటే 30 years, తర్వాత హాస్టల్ వార్డెన్ కి 35 years, ఫీమేల్ స్టాఫ్ నర్స్ కి 35 years, అదేవిధంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కి సంబంధించి 30 years ఉన్న వాళ్ళు కూడాను ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు రెస్పెక్టివ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడాను మనకి మెన్షన్ చేస్తారు అనమాట. సో అవి ఎలా ఉన్నాయి? ఓబీసీకి 3 years, ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ విధంగా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేవి కూడా ఇచ్చాయి. సో ఈ ఏజ్ ఎవరైతే క్రాస్ అవుతుందో సో వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. నౌ కమింగ్ టు ద సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే టైర్ 1, టైర్ 2 అన్ని పోస్టులకి కామన్. ఓన్లీ కొన్ని పోస్టులకి అంటే లైక్ ప్రిన్సిపల్ కానివ్వండి, టీజీటీ కానివ్వండి, పీజీటీ కానివ్వండి, ఇలాంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్లస్ ఇంటర్వ్యూ అనేది కూడాను యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే టైర్ 2లో మనకి కొన్ని పోస్టులకి డిస్క్రిప్టివ్ అనేది ఉంటుందన్నమాట. డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ లేదంటే మనకి రీజనల్ లాంగ్వేజ్ కి సంబంధించి మనకి ఇప్పుడు కొంతమంది తెలుగు స్టేట్స్ కి సంబంధించి కూడాను అభ్యర్థులు అప్లై చేస్తూ ఉంటారనమాట వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే గనక. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్ లో కూడాను వీళ్ళకి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ పేపర్ వచ్చేసరికి మనకి డిస్క్రిప్టివ్ లో ఉంటుంది 15 to 20 మార్క్స్ అనేది. సో ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో ఇంటర్వ్యూ అనేది 40 మార్క్స్ కి సంబంధించి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట. మన యొక్క పర్సనాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది దాన్ని చెక్ చేయడానికి. సో ఈ విధంగా అయితే టైర్ 1, టైర్ 2 అనేది అన్ని పోస్టులకి కామన్ గా ఉంది. సో ఇంటర్వ్యూ అనేది కొన్ని పోస్టులకు మాత్రమే ఉంది, అన్ని పోస్టులకి ఇంటర్వ్యూ అనేది లేదు. సో ఏ పోస్టులకి ఇంటర్వ్యూ ఉందనేది కూడా నేను మీకు పీడిఎఫ్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. క్లియర్? దీని తర్వాత అప్లికేషన్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇది మనకి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇవే కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఈ నోటిఫికేషన్ గురించే కాదు ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఫర్దర్ గా లేదు మా ప్రిపరేషన్ స్ట్రాటజీకి మేడం ఇలాంటి వీడియోస్ చేస్తే మాకు హెల్ప్ అవుతుందని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ రూపంలో నాకు తెలియజేయవచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.